ప్రాణశక్తి అయిన సరస్వతి. ఇది తెలుసుకోండి. అది అమ్మ వేణెందుకు పట్టుకునే దాని అర్థం అని ఇది చెప్పగలగాలి మనం. అలాంటి ఆ తల్లి ఇప్పుడు అమ్మవారి దగ్గర గానం చేస్తున్నారు. మరి గానం చేసేటప్పుడు పాట ఎంచుకోవాలి జాగ్రత్తగా. ఎవరి దగ్గర ఏం పాడుతున్నామో తెలుసుకోవాలి. ఇక్కడ మహాత్ములు వస్తారు, యతీశ్వరులు వచ్చి వాళ్ళ దగ్గర పాట పాడతారని సినిమా పాట పాడితే అసహ్యంగా ఉంటుంది. అక్కడ వాళ్ళ దగ్గర ఏది పాడాలో అది పాడాలి. మరి అమ్మవారి దగ్గర పాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పాడాలి కదా. అంతే కదా, వాళ్ళకి ఏది ఇష్టమో అది పాడాలి. అమ్మవారికి ఏదండి ఇష్టం? శివుడు కదా. కనుక ఆవిడ సెలెక్ట్ చేసుకుంది పార్వతికి. ఏమనంటే వివిధ మపదానం పశుపతే. పశుపతి శంకరులకి పశుపతి మాట ఎంత ఇష్టమో. ఇందాక ఎవరో ఒక మంచి శ్రద్ధాళు వచ్చి అడిగారు, ఏమండి నేను మీరు చెప్పినాను పశుపతి అని అక్కడ ఎందుకు వేశారో చెప్పలేదని. చాలా అలాంటివి నాకు నచ్చుతాయి. అంత చక్కగా చూస్తున్నారు. త్రిపురహర ఎందుకు వాడారు, పశుపతి ఎందుకు వాడారు, శంభో ఎందుకు వాడారు అని చెప్తూ ఉంటే ఉపన్యాసం ఒక 5-6 రోజులు చక్కగా చెప్పుకోవచ్చు. అన్ని ఉన్నాయి. అసలు ఆ పశుపతి మాట ఇది చాలా ఇష్టం. శివానందలహరి జాగ్రత్తగా చదివితే శంకరులకు ఆ పశుపతి ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఎక్కడికి కూడా అక్కడ పశుపతే 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 అంటాడు. ఇక్కడ అక్కడ మనం అర్థం కావడానికి పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయుగిపో. పశుపతి అనడంలో నీకు నాకు రిలేషన్ ఏదో ఎస్టాబ్లిష్ అయిపోయింది అన్నాడు. ఏదో నువ్వు పశువులకు ప్రభువి, నేను పశువుని కాబట్టి నా ప్రభువు నువ్వే అన్నాడు. అంత అద్భుతంగా చెప్పాడంటే ఇక్కడ అది పశుపతి అనేది జ్ఞానశబ్దం, సామాన్యమైనది కదా. అది పాశుపతం అని మనకు ఒకటి ఉన్నది. ఇక్కడ పశు పాశ పతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే అని వాక్యం కనబడుతుంది. పశువు పాశము పతి అని 3 సబ్జెక్టులు ఉన్నాయి. పశువులు అంటే పాశము చేత బంధింపబడినవి పశువులు. అదే దేన్ని పడితే దాన్ని పశువు అనకూడదండి. సింహాన్ని పులిని ఎవడు పశువు అంటాడు, ఎందుకంటే వాడు తాడుతో కట్టి దమ్మవుడికి లేదు. కానీ వాడు జంతువులని అనేస్తాం. పుట్టిన ప్రతివి జంతువే మనతో సహా. అంటే మనకు మనం అంటే బాగుండదని మనం ఏవో పేర్లు పెట్టుకుంటున్నాం. సరే, పశు అనగా పాశము చేత బంధింపబడినవి పశువులు. ఇప్పుడు కానివారెవరో ఆలోచించారు ఇక్కడ. అవునా లేదు? ఎవరైతే రెండింటి ప్రవచనం పూర్తిట నేను 3 వరకు చెప్తే మీ పాశాలు లాగుతూనే ఉంటాయి. ఎక్కడో ఇప్పుడే ఒక పార్టీ చెప్పేసాం, ఇంకో ఇంటికి వెళ్ళాలి, అయ్యో సీరియల్ ఒకటి మిస్ అయిపోతాం, ఒకసారి ఆ టైప్కి వస్తుంది. ఇవన్నీ పాశాలు కట్టుకొచ్చారు, లాగుతుంది ఆ టైంకి. అంతే కదా, ప్రతివాడు కూడా అనేక రకాల పాశాలతో కట్టబడి ఉన్నాడు. ఇన్ని పాశాలు చెప్తే భయపడతారు కనుక ఒక్కటే పాశం చెప్తాను, అవిద్యాపాసం. ఇంకోటి ఏం కాదు. అవిద్యాపాసం ఒక్కటి కాదు. ఏనుగుని కట్టడానికి ఒక తాడు కడతారు, తెలుసారా? ఏనుగుని ఆ తాడు చూడడానికి ఒకటైనా బోల్డ్ ఉన్నాయి అందులో. అనేక తాళ్ళు పేరు ఒక్క తాడు. ఆ విద్య కూడా అంతే, అనేక పేనీస్ ఒక్కటి. మనం భయపడతామని ఒక్కటని చెప్పాను కానీ దాంట్లో బోల్డ్ ఉన్నాయి. కర్మపాస గుణపాస కాలపాసాలకు మనం బంధులం. కర్మపాస గుణపాస కాలపాసం, అవిద్య కామ కర్మ అని కూడా అంటారు ఇక్కడ. ఈ పాసాల చేత బంధింపబడిన వాళ్ళం. ఈ బంధం ఉన్నంత కాలం మనకి బ్రహ్మజ్ఞానం దొరకదు. ఇది కాబట్టి తలుపు వేసుకుని కూర్చున్నాక సూర్యుడు కనబడతాడా? విషయబంధాలు ఏర్పరచుకున్నవాడికి విష్ణువు కనబడతాడా? ఆలోచించుకోండి. ఏం లేదు ఇక్కడ. కానీ నాకు ఇంకా భగవంతుడి మీదే ఆయన ఉన్నాడు అనే డౌట్ ఏంటంటే అంత గట్టిగా తాడు కట్టేసింది అన్నట్టు. అసలు నాకు తాడు కట్టిందని తెలుసుకుంటే సగం నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే తాడు కట్టేస్తే కొన్నాళ్ళకి అది కూడా శరీరంలో పార్ట్ అనుకుంటాం. అవునా లేదా? ఏదో దెబ్బతో కాలు దెబ్బతిందని బ్యాండేజ్ చేశారు. 4 రోజులు ఎంత వేసుకున్నాడు. 31వ రోజు బ్యాండేజ్ తీసి బోర్ను నేర్చెట్టే నాలుగు బ్యాండేజ్ పోయిందే. మన బతుకు అంతే. ఇలాగా ఈ పాశాలకు బద్ధులమై అది మన శరీరంలో పార్ట్ అనుకుంటున్నాం. అలా అయిపోయాం. మనది కానివన్నీ తగిలించుకున్నాం, మనది అనుకుంటున్నాం. అవునా? నిన్న మరుడు దానికి ఏది ఏడవం ఎవరు కూడా తయారవుతుంది. ఇంకా దానితో అటాచ్మెంట్ పాసం. అది పోతే బోరు నేడుపు. అది కాస్త దూరం అయితే అదుగో బాధ. ఎంత తాడుతో లింక్ అండి. ఇలాంటి పరిస్థితి అయిపోయింది మనకి. 4 రోజులు కట్టుకున్నాక అలవాటు అయిపోయింది, అంతే కదా. అది కూడా పార్ట్ అయిపోయింది. అలా పాశాలు అలవాటు అయిపోయి ఎప్పటి నుంచి? ఈ జన్మ నుంచి కాదు, అనేక జన్మల నుండి. అది ప్రారంభం. ఈ జన్మ అలవాటు కాదు, అనేక జన్మలు అలవాటు అయిపోయింది. ఈ శరీరం పోయినా తాడు వచ్చి మరో జన్మలు తగులుకుంటుంది. అది బాధ. కానీ ఈ తాడు విప్పాలి అంటే ఆయన విప్పాలి, ఎవరు కాదు. ఎందుకంటే తగిలించుకున్నాం కానీ విప్పేది ఆయనే. పశువులకి కాపరి తాడు వేస్తాడు, మరి విప్పుతాడు. ఎందుకంటే తాడు తగిలించకపోతే వాడు ప్రమాదం పెట్టి అందుకు తగిలిస్తాడు. తీయాలన్నప్పుడు వాడే తీస్తాడు. ఎందుకంటే బ్యాండేజ్ వేసేది డాక్టరే, తీసేది డాక్టరే. నా బ్యాండేజ్ నా ఇష్టాన్ని మధ్యలో కూడా విరుక్కోలేవు, నువ్వు పెట్టుకోలేవు. తెలుసుకోండి ఇక్కడ. అలాగే దెబ్బ తగిలిన బ్యాండేజ్ వేసే డాక్టర్ గారు నీకేదో కర్మ అనుభవించాలి కనుక పాసం తగిలించాడు పరమేశ్వరుడు. మళ్ళీ నువ్వు బ్యాండేజ్ వేసినప్పుడు డాక్టర్ గారు కొన్ని పచ్చం మందులు ఇస్తారు, జాగ్రత్తగా వాడు, అటు ఇటు తెరక్కు పరిగెత్తకు, అప్పుడు తగ్గిపోతుందని. నువ్వు కానీ సరిగ్గా తేడా చేసేవో 2 బ్యాండేజ్ ఇస్తాడు తీసేసి. అలా మనకి శాస్త్రము డాక్టర్ గారు మందు ఇచ్చినట్టు ఇలా ధర్మబద్ధంగా జీవించు, ఇలా సాధన చేయు, ఈ బ్యాండేజ్ నెమ్మదిగా వదిలించుకొని ఇచ్చేసాడు. మనం తప్పి అపత్యం చేస్తాం. అందుకే ఈ బ్యాండేజ్ తీసి మరో బ్యాండేజ్ కూడా ఇస్తుంటాడు. ఇప్పుడు తెలిసింది కదా ఇక్కడ.
ఆ పని అయింది. అందుకే ఈ పశువులు పాసాలు ఎవరి చేతులు ఉంటాయో పతి. అదే పశుపతి అంటే ముందు నీ గురించి తెలుసుకో, తర్వాత ఆయన గురించి తెలుసుకో. ఈ రెండు తెలిస్తే ధన్యుడు అయిపోతావు. అది పశుపతి నామంలో ఉన్నటువంటి అర్థం ఇక్కడ. ఇప్పుడు ఆ మాట అంటే ఎంత ప్రేమ పెరగాలి మనకి. ఎందుకు శంకరులకు ఆ పేరు ఎందుకు నచ్చింది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన టేస్ట్ మన టేస్ట్ ఒకటా? ఎంతో గొప్ప విషయం ఉంటే కానీ అంతేగా నచ్చదు. అందుకే అడుగడుగున పశుపతి అంటే కావాలి, ఆ జ్ఞానం నాకు కావాలని తాపత్రయంతో అంటున్నటువంటి మాట. ఇక్కడ కూడా పశుపతే. అటువంటి పశుపతి అయిన శివుని యొక్క లీలలు శారదాదేవి వీణ మీద మిట్టుతోంది. ఆవిడకి చాలా ఆనందం. మనం మొదటి శ్లోకం చెప్పినప్పుడే చెప్పాం, అమ్మవారిని అట్రాక్ట్ చేయాలంటే శివాను అన్నాడు. అనగానే వెంటనే తిరిగిపోతుందండి. చంద్రశేఖర భక్తార్తి భంజనాయే నమో నమః. చంద్రశేఖర గట్టిగా పట్టుకున్నాడు మార్కండేయుడు. వెంటనే శివుడు వచ్చి కుడి చేతిని మార్కండేయుడు తల మీద వేయగానే ఎడం పాదమెత్తి ఏముండ పాపుతున్నాడు శివుడు. చూడండి ఇక్కడ కుడి చేతి ఏం చేశాడు, మార్కండేయుడు తల మీద ముందు ఆ పిల్లవాడిని చేరదీసి తర్వాత కొట్టాడు. కానీ భక్తుడిని ముందు చేరదీస్తాడు, తర్వాత భక్తుడిని బాధించేవాడు కొడతాడు. ఆ కొట్టినప్పుడు చూడండి, ముందు కుడి చేయి వేశాడు. కుడి చేయి ఎవరిది? ఆయనది. ఏముండి దేంతో కొట్టాడు? ఎడం పాదంతో. అంటే వీడు నావాడు అని శివుడు అనగానే ఆవిడ ఊరుకోదు, శివుడు వాడిని కాపాడుకుంటుంది. అందుకే శివుడు వాడు అయిపోతే ఆవిడకి చాలా ఇష్టం అండి. ఇది తెలిసే శివశక్త్యాయుక్త అని ఎందుకు ప్రారంభించారో మనం చెప్పుకున్నాం. ఇక్కడ అంత శివప్రీత తల్లికి. ఇక్కడ శివప్రియ శివపర శిష్టేష్ట శిష్ట పూజిత సదా శివపతివ్రత నిజభద్రముఖాంబోజ చింతనాయై నమో నమః. ఎన్ని అత్యద్భుతమైన మాటలు ఇక్కడ. అందుకే ఆ తల్లికి మెచ్చేటట్లుగా సరస్వతీదేవి పశుపతి లీలల్ని పాటలు కట్టి పాడుతుంది. ఆ పాడుతూ ఉన్నప్పుడు ఊరికి బాగుంది అని గంభీరంగా చెప్పడం కాదు, ప్రేమగా బాగుందని చెప్పాలి కదా. ఆ తల్లికి ఎప్రిషియేషన్ గొప్పగా ఉందని చెప్పాం కదా. ఇంత చక్కగా పాడుతూ వీణ మిట్టుతూ మధురంగా పలుకుతున్నది ఆ తల్లి శారదాదేవి. ఆ వీణాగానం విని అమ్మవారు ఆనందం తట్టుకోలేక సాధు అన్నారు. సాధు అంటే చాలా బాగుంది అని అర్థం. చాలా బాగుంది అన్నట్టు. చాలా బాగుంది అని వీణనంది అమ్మ. అప్పుడు సిగ్గు వేసింది సరస్వతికి. అమ్మ, నువ్వు చాలా బాగుందన్న నీ మాట నా వీణాగానం కన్నా బాగుంది అన్నది. ఎంత అద్భుతమైన మాట. అప్పుడు అంత తీయని గొంతు దగ్గర మళ్ళీ ఏం వీణ మిడుతుందండి. ఒక ఆయన కవిత్వం రాసుకునే ఒక ఆయన వినిపిస్తున్నాడు. బాగుంది నాన్న, ఈ కవిత్వం వింటావని వినిపించాడు. 1,00,000 రెట్లు గొప్పగా ఉంది, ఇంకేం కవిత్వం చెప్తాడు వీడు. అందుకు వెంటనే అమ్మ గొంతు దగ్గర తీయదనం ఓడిపోయింది కనుక ఎప్పుడైనా ఓడిపోతే ముఖాన్ని కొట్టేసుకుంటాను. ముఖ్యం పేకాటంలో కనబడుతుంటుంది. ఇక్కడ అమ్మవారి దగ్గర ఓడిపోయింది కచ్చపి. వెంటనే తల్లి ఏం చేసింది, శారదాంబ తన పైటని వీడ మీద కప్పేసింది. ఒక్కసారి అక్కడ నిచులయతి చోళేను నిభృతం ఓటమి గుర్తుగా చెప్పారు. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి అనేటువంటి సహస్రనామంలో వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన మాట తీసుకుని ఎంత అందమైన శ్లోకాన్ని అందించారు శంకర భగవత్పాదుల వారు. అందుకే అన్నారు లలితా నామాలకు సౌందర్యాల గారి వ్యాఖ్యానము. ఇక్కడ ఆ విశేషమైన భావం ఇక్కడ కనబడుతున్నది. అటువంటి మధురమైన అమ్మ పలుకుకి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు వాగ్భవ కూటంలో ముఖ్యమైనటువంటి చుబుకం దగ్గరికి వస్తున్నాం. చుబుకం అంటే గడ్డం. అక్కడికి వస్తున్నాం. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే కథంకారం భ్రూమః తవ చుబుకమౌపమ్యరహితం. ఔపమ్యరహితం పోలికలేని ఆ గడ్డాన్ని ఏం వర్ణించేది తల్లి అన్నాక. ఏం వర్ణించేదంటూ వర్ణిస్తున్నాడు మహానుభావుడు. అంటే ఈ వర్ణన సరిపోలేదని అని భావం. అసలు వర్ణించలేమనేసారు మహానుభావులు వశిన్యాది వాగ్దేవతలు. అన్నిటికీ ఏదో పోలిక చెప్తూ అంతకంటే గొప్పగా ఉంది అని చెప్తూ వచ్చిన వాళ్ళు గడ్డం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక మాట అన్నారండి. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత. ఈ వాక్యం అంతా కలిపి ఒక నామం. అనాకలిత సాదృశ్య అంటే పోలిక అనేదే చెప్పడానికి వీలు లేని అందమైన గడ్డపు శోభతో ప్రకాశించే వదనము అని చూపిస్తున్నారు ఇక్కడ. ఆ మాట అనాకలిత సాదృశ్య అనే మాట తవ చుబుకం ఔపమ్యరహితం అన్నారు ఇక్కడ శంకర భగవత్పాదుల వారు. ఆ చుబుకం ఎలా ఉన్నది అంటే కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా. ముందు అమ్మ ఎక్కడ పుట్టి పెరిగిందో తెలుసుకోవాలి. హిమవంతుడు అక్కడ బాలగా ఆ తల్లి నడియాడింది. ఆ బాల ఉపాసన అంతా హిమవంతుడికి మేనదేవికి దక్కిందండి. ఇక్కడ ఎవరు చూడకుండా బాలని వాత్సల్య భావంతో ఆ తల్లిని వాళ్ళు ఉపాసించారు. ఉపాసించేటప్పుడు చిన్నపిల్లలు ముద్దొచ్చినప్పుడు వాళ్ళు ముద్దేటప్పుడు గడ్డ పట్టుకుని ముద్దులాడతారు. అలా హిమవంతుడు వత్సలతయా
వాత్సల్య భావంతో నీ యొక్క ఆ గడ్డాన్ని పట్టుకుని ముద్దులాడు. తర్వాత వివాహమైన తర్వాత ఆ పరమేశ్వరుడు కూడా నీ గడ్డాన్ని పట్టుకున్నాడు. ఆయనకి ఏం భావం అంటే నీ వదన సౌందర్యాన్ని ఆస్వాదిస్తాడు. ఆయన ఆస్వాదించేటప్పుడు ప్రేమగా నీ యొక్క గడ్డాన్ని పట్టుకున్నాడు. ఆయన ఆ గడ్డాన్ని పట్టుకుని ప్రేమగా నీ ముఖ సౌందర్యాన్ని దర్శిస్తూ ఆస్వాదించాడు మహానుభావుడు. ఇక్కడ అప్పుడు ఎలా కనబడుతుంది నీ ముఖము అంటే నీ ముఖం అద్దంలా నిర్మలంగా ఉంది తల్లి అన్నాడు. అద్దాలు నిర్మలంగా ఉంటాయి, అలాగే అమ్మ ముఖం నిర్మలంగా ఉన్నది అని చెప్పాడు. ఇక్కడ ఇందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయండి, సామాన్యమైనది కాదు. ఇక్కడ ఈ ఒక్క వాక్యం లోపల శంకరులు పెట్టినటువంటి తాత్విక దర్శనాలు చాలా ఉన్నాయి. కానీ ముందు కవిత్వం చూద్దాం. ఎందుకంటే భారతదేశ సంస్కృతి అంటే పొయిట్రీ అండ్ ఫిలాసఫీ కలిసి నడుస్తాయి. భారతీయ సంస్కృతిలో గొప్పతనం ఇక్కడ ప్రతి కవిత్వం ఒక తత్వం. అందుకే అనేక మంది తత్వవేత్తలు కవులయ్యారు, కవులు తత్వవేత్తలు అయ్యారు భారతదేశంలో. అది గొప్ప విషయం. ఇక్కడ మిగిలిన చోట్ల తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. భారతదేశంలో కళ, వేదాంతం, విజ్ఞానం మూడు కలిసి నడుస్తాయి. దాని పేరే హిందూ మతం. తెలుసుకోవాలి. ఈ మాట చెప్పాడు మహానుభావుడు రామకృష్ణ పరమహంస వివేకానందతో. సైన్స్, ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ ఈ మూడింటి అందమైన కాంబినేషన్ పేరే హైందవ ధర్మం నాయన అన్నాడు. చాలా గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి శంకర భగవత్పాల్ వారు దాని పెద్ద ఉదాహరణ. ఇందులో కళ ఉంది. ఒక్కొక్క పద్యం మీరు జాగ్రత్తగా వింటే పెయింటింగ్స్ వస్తాయి. చిత్రం ఏంటంటే మహానుభావులు కంచి పరమాచార్యులు వారు ఆ రోజుల్లో తన దగ్గర వచ్చిన ఒకరితో చెప్తున్న ఫిలడెల్ఫియా యూనివర్సిటీలో సౌందర్యలహరి పెయింటింగ్స్ ఉన్నాయి చూసావా అన్నారు. ఆయన వచ్చారే పెట్టారా. కానీ మహానుభావుడు చెప్పాడు చూడండి ఇక్కడ సౌందర్యలహరిలో ప్రతి శ్లోకం ఒక అద్భుతమైన పెయింటింగే. మనసులో వేసుకోవచ్చు మీరు ఒకవేళ పొరపాటును శ్రద్ధగా వింటే. తప్పకుండా మనసులో బొమ్మలు ముద్రించబడతాయండి. అంత అందంగా చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ హేమవంతుడు మనకు గుర్తొస్తాడు పసిపిల్లని అలా పట్టుకున్నప్పుడు. ఇప్పుడు శివుడు, శివశక్తులు ఇద్దరు కనబడుతున్నారు ఇక్కడ. అక్కడ హేమవంతుడి దగ్గర కేవలం గడ్డం పట్టుకుని ముద్దాడుతున్నట్టే వర్ణించాలి. ఇక్కడ మాత్రం ఒక అత్యద్భుతమైన శివుడు పట్టుకున్నప్పుడు మాత్రం వర్ణన ఇంకోలా చేశారు ఇక్కడ. అది ముకుర వృంతం గిరిసుతే. ముకురము అంటే అద్దం. ముఖం అద్దాల్లో ఉన్నది. అద్దాలు రకరకాలు ఉంటూ ఉంటాయి. భారతదేశంలో ప్రాచీన కాలపు కొన్ని శిల్పంతో ఉన్న అద్దాలు మీకు గుర్తొస్తే గుండ్రటి అద్దాలు, కోల అద్దాలు, వాటి చుట్టూ డిజైన్స్ పెట్టి ఆ కింద ఒక పిడి పెడతారు. ఆ పిడి పెట్టుకుని అలంకారం చేసుకుంటుంటారు. అమ్మ ముఖం ఒక అద్దంలా ఉంటే గడ్డం పిడిలా ఉంది. ఆ పిడి పట్టుకుని శివుడు ముఖాన్ని చూస్తున్నాడు అన్నాడు. ఎంత రమ్యమైన చిత్రం చూపించారు ఇక్కడ. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే శివుడు అద్దం చూసుకుంటే అమ్మవారు చాలా అత్యద్భుతమైన విషయం, చాలా ఆశ్చర్యకరమైన విషయము. అది భావం. ఈ విషయం మనకి కాశ్మీర్ శైవ సిద్ధాంతంలో కనబడుతుంది. ఈ ప్రపంచమంతా శక్తి విలాసమేగా. ప్రపంచమంతా శక్తే. ఇది అందరు సామాన్యులకు కూడా తెలుసు. ప్రపంచంలోనే శక్తే. మనకు కనబడుతున్నదంతా శక్తే. కనబడిన వాడు వాడే. కానీ వాళ్ళు లేకపోతే శక్తి లేదని జ్ఞానం కావాలి. అది కనబడిన వాడి గురించి చెప్పడానికే శాస్త్రం, పరమాత్మని చెప్పడం కోసం. పరమాత్మ శక్తి అందరికీ కనబడుతుంది, కానీ పరమాత్మ శక్తి అని తెలియదు. అవునా లేదా? ఉదయం సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, మీరు కదిలి ఇక్కడ దాకా రాగలిగారు. దేనివల్ల? శక్తి వల్లే. ప్రకృతి అంతా శక్తే. కానీ అది శక్తి అని, ఆ శక్తి ఈశ్వరుడిని స్పృహ ఎంతమందికి ఉంది? ఆ స్పృహగానే ఉంటే వాడు భక్తుడు. ఇంతే తేడా. భక్తుడు అంటే ఎవరో కాదు, స్పృహ కలిగి బ్రతికేవాడు. భక్తుడు కారణం స్పృహ లేకుండా బతికేవాడు. తెలుసుకుంటే చాలు. ఇంతే తేడా అంటే ఇక్కడ. ఆ స్పృహ ఉన్నది ప్రహ్లాదుడికి, ఆ స్పృహ లేదు హిరణ్యకశిపుడికి. మరి వాడు మేధావి పెద్దవాడు, ఏం చేస్తాం? ఇప్పుడు మనం గ్రహించాం కదా. మరి శక్తి అంటే ఎవరిది? శివునిది. అటువంటిప్పుడు ఆయన ఒక్కసారి చూసాడు అనుకోండి, ప్రపంచం వైపు కనబడేది ఎవరు? ఆయన శక్తేగా. కనుకనే ఈ ప్రపంచమంతా పరమేశ్వరుని దర్పణమే. ఆయనే ఇందులో కనబడుతున్నాడు. కనుక అమ్మ ముఖం దర్పణంగా పోల్చారు. శివుడు చూస్తున్నాడు అని చెప్పడంలో ఆ అమ్మ ముఖంలో ప్రతిఫలించేది శివుడే. అర్థం చూసుకుంటే ఏం కనబడుతుంది? అదేగా. కనుక అమ్మ ముఖం ఎవరు? శివుని యొక్క దర్పణమే. కనుక ప్రకృతి అనగా పరమేశ్వరుని యొక్క ప్రతిబింబ రూపమే. ఇది చూపించడం ఇంకొక విషయం. ఇక్కడ ఉభయరికి భేదము లేదు. ఈ విషయమే శివశక్తి తత్వాన్ని చెబుతూ కాశ్మీర శైవ సిద్ధాంతం చెబుతుంది. శంకర భగవత్పాల వారు ఆ భావాన్ని అంత చక్కగా ఇక్కడ చూపిస్తున్నారు. విశేషమైనది. అటువంటి అమ్మవారి యొక్క వదన సౌందర్యాన్ని మనం నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు ఆ తల్లి యొక్క వదన క్రింది భాగంకి వస్తున్నారు, కంఠం. ఈ కంఠం వర్ణనతో వాగ్భవ కూటం పూర్తవుతుంది. ఇది మనం ముందే చెప్పినట్లు ఒక స్త్రీ శరీర వర్ణన కాదయ్యా బాబు. ఇది విశ్వ విగ్రహ, దేవతా విగ్రహ, మంత్ర విగ్రహ అయిన తల్లి యొక్క వదనాన్ని, వాగ్భవ కూటంలో ఉన్న బీజాక్షరములన్నీ ఈ వర్ణనతో మనం అనుసంధానం చేసినట్లే. అందుకే మొత్తం మనం 7 పూటలు శ్రీచక్రార్చన చేస్తున్నామని చెప్పడంలో ఇప్పుడు సమన్వయింపబడి ఉంటాయి. భుజాశ్లేషా నిత్యం పురగమయితు కంటకవతి తవ గ్రీవాధత్తే ముఖ కమల నాళశ్రియమయం
స్వతశ్వేతాకాలా గురుబహుళ జంబాలమలినా మృణాలీలాలిత్యం వహతి యదధోహారలతికా. విశేషమైన ఎన్ని అందాలు చూపిస్తున్నారో ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ అమ్మవారి యొక్క వదనాన్ని పద్మంతో పోల్చారు. పద్మం క్రింద కాడ ఉంటుంది కదా, కాడలాగా అమ్మవారి ముఖ పద్మానికి కాడలా ఉంది. ఆ మెడ వైపు వెనక భాగం ముందు వర్ణిస్తున్నారు, తర్వాత కంఠభాగం వస్తుంది. ఆ మెడ ఎలా ఉన్నదంటే కాడలా ఉందన్నారు. మీరు పద్మాన్ని బాగా పరిశీలిస్తే పద్మం క్రింద కాడకి చిన్న ముళ్ళు ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, కొంచెం బురద కూడా కాస్త అంటుంది. అమ్మవారు పరమేశ్వరుడు ఆలింగనం చేయడం వల్ల ఆవిడ కొళ్ళు పొలకించిందండి ఒక్కసారి. అది భుజాశ్లేష నిత్యం పురదమయతు. ఆయన ఆశ్లేషం, ఆయన ఆలింగనం ప్రతి చోట శివశక్తుల తత్వం కలిపి చెప్తున్నాడు చూడండి. ఆ పరమేశ్వర ఆలింగనం వల్ల అమ్మవారు పులకించగానే పులకింతకి అక్కడ ఉన్నటువంటి లేత ఉన్న వెంట్రుకలు కాస్త లేచి ఆ పులకింతకి. ఆ లేచినప్పుడు ఎలా ఉన్నదంటే కాడ దగ్గర చిన్న ముళ్ళు ఉన్నట్టుగా ఉన్నదయ్యా అన్నట్టు. చిన్న బురద అంటుతుంది కదా. అమ్మవారికి కాలాగరము చందనము అన్నీ కలిపి, ఎందుకంటే కస్తూరి గోరోచనము ఇవన్నీ కలిపి చేస్తే చందనం కోసం నలుపు రంగులు ఉంటుంది. ఆ చందనం అమ్మవారికి దేవతా స్త్రీలంతా రాశారు. అది కంఠానికి ఆ మెడకి అంతటికి రాశారు. ఆ మెడ దగ్గర ఉన్నటువంటి ఆ చందనపు బురద పద్మం కింద కాడ కంటేన బురద వలె, దాని కింద చిన్న చిన్న ముళ్ళు శివుడు ఆలింగనం చేసుకోవడం వల్ల వచ్చిన పులకింత వలె కనబడుతున్నది తల్లి అని ఇక్కడ విశేషమైన భావాన్ని అందించారు. ఇక్కడ ఇప్పుడు కంఠంలో ఉన్న 3 రేఖలు వర్ణిస్తున్నాడు. గళారేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణి వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన ఇవతే. గళారేఖ 3 రేఖలు ఉన్నాయి కంఠం మీద అన్నారు ఇక్కడ. ఎందుకంటే అమ్మవారి కంఠంతో పూర్తవుతుంది శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ. కంఠం వరకు అది కంఠాదక్కటి పర్యంత, తర్వాత కంఠం క్రింది భాగం కావరాదు కూడా. మరి కంఠం పలుకులకి స్థానం. మహానుభావుడు శ్రీనాథ మహాకవి శారదాదేవిని వర్ణిస్తూ జయ జయ జనహిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళాకంఠనాళాం త్రివేదీ బలిం సార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్ల సదృప్తరంగా అనేకాభితార క్రియా హోమ ధూమావళి మేచకాధర్వనామ్నాయ రోమావళి కల్ప సాక్షాక్షరాం నిరుక్త ప్రయోక్తిం భుజద్వంద్వతామస్నువానేన ఛందసా జాతి వృత్త ప్రభేద ప్రభిన్నేన విద్యామయీం త్వాం భజే అని కీర్తించాడు. ఈనాడు మహాకవి చింతామణి సరస్వతి ఉపాసకుడు. ఆయన సరస్వతిని ఎంబాడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్గా వర్ణించాడు. ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క అవయవంగా దర్శించాడు మహానుభావుడు. అందులో కంఠం గురించి వర్ణిస్తూ జయ జయ జయగిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళా కంఠనాళా అన్నాడు. ఇక్కడ గాంధర్వ విద్య నీ కంఠమమ్మా అని చెప్పాడు. ఇక్కడ అమ్మవారి కంఠము గాంధర్వ విద్య, సంగీత విద్య, నాద విద్య. వైఖరి వాక్కు వెలికి వచ్చే చోటు, అది నాదము వెలికి వచ్చే చోటు. అటువంటి అందమైన ఆ కంఠము గాంధర్వ విద్యను చెప్తోంది కనుక నీ కంఠంలో దాగిన సంగీతాన్ని గుర్తుగా ఆ 3 గీతలు కనబడుతున్నాయమ్మా అన్నాడు. ఎందుకంటే సంగీతంలో విశేషమైన మాట గ్రామములు అని 3 ఉంటాయి. త్రయాణాం గ్రామాణాం స్థిత నియమ సీమాన ఇవితే. 3 గ్రామముల హద్దులు గీసినట్లుగా. గ్రామం అంటే స్కేల్ తీసుకోవాలి. త్రయాణాం గ్రామాణం అంటే సంగీతంలో 3 గ్రామములు, 3 స్కేల్స్ ఉన్నాయి. షడ్జ గ్రామము, గాంధార గ్రామం, మధ్యమ గ్రామం అని చెప్పబడుతూ గ్రామములు ఉంటాయి. ఆ లోపల షడ్జగ్రామ, గాంధార గ్రామ, మధ్యమ గ్రామముల కొలతలు చెప్పినట్లుగా నీ యొక్క 3 గీతలు ఉన్నాయి. సంగీతం ఉన్న గ్రామం అంత చక్కగా చెప్పాడు. అంతేకాదు పాట పాడేటప్పుడు పాటకు ఉండవలసిన లక్షణములు గతి, గమక, గీత. పాటకు ఒక గతి ఉండాలి, శృతిలయులతో ఏర్పడుతుంది తాళం. గమకం అంటే స్వర కంపన, దాన్ని స్వరబద్ధంగా గానం చేయడం గీతం. 3 భాగాలు ఉంటాయి సంగీతంలో. ఆ 3 భాగాలు సంగీతానికి ఉంటాయి. ఆ సంగీతం నా కంఠంలో ఉందని చెప్పడానికి 3 గీతలు ఉన్నాయా తల్లి అన్నాడు. ఎంత విశేషమైన అంశం. అంతేకాదు నువ్వు కట్టిన మంగళ సూత్రము ఎలా ఉందో చూపించడానికి 3 పెట్టుకున్నావా అంటాడు. సాధారణ మంగళసూత్రాలు బయటకు కనబడేటప్పుడు వేసుకోడండి, సినిమా హీరోలు తప్ప. వాళ్ళు పాపం చూపిస్తూ ఉంటారు. కానీ మంగళసూత్రం లోపలే ఉంటుంది అమ్మవారికి కూడా. కానీ ఆ మంగళసూత్రం ఎలా ఉందో చెప్పడానికి 3 గీతలు ఉన్నాయా తల్లి అన్నారు. ఎందుకంటే కంఠం దగ్గర మంగళసూత్రం ఉంటుంది. ఒక్కసారి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా, ఆ కంఠం అంత చక్కగా ఉంది.
ఆ మంగళసూత్రం ఎన్ని చూపిస్తున్నాడో చూడండి. 3 గ్రామములయ్యే గతి గమక గీతములు చెప్పారు. 3వది వివాహ వ్యానర్థ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ. ఆ లోపల కట్టిన మంగళసూత్రము ఎన్ని పేటలతో అల్లబడినదో చెబుతూ ఉన్నాయమ్మా నీ కంఠంలో ఉన్న 3 గీతలు అన్నట్టు. నేను మంగళసూత్రం ఎలా చేస్తారో పద్ధతులు తెలుసు కదా. ఎందుకంటే సీతమ్మ రావణాసురుడు అపహరించుకు వెళ్ళినప్పుడు అనేక ఆభరణాలు తీసేసి మూటకట్ట వేసేసింది. హనుమంతుడు చూసేటప్పుడు ఆభరణాలు లేవు, అంతేకాదు అక్కడ చెట్ల కొమ్మలకు కూడా కొన్ని ఆభరణాలు పెట్టేసింది. కానీ కొన్ని ఆభరణాలు మాత్రం తీయలేదండి ఆవిడ. మంగళకరమైన ఆభరణాలు తీయరు, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ పెట్టుకోవాలి. అంతేగాని ఏం చేస్తాడు, బయట ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కుదరదండి అని వాళ్ళందరూ ఏం పెట్టుకున్నా చూడు అంటారా? అరే వాళ్ళేమో బుర్ఖాలు వేసుకుని హాయిగా తిరుగుతారు, వీళ్ళు గడ్డాలు పెంచుకు హాయిగా తిరుగుతారు, టోపీలు పెట్టుకు తిరుగుతారు. కానీ మనం బొట్టు పెట్టుకోవడానికి మొహమాట పడతాం, తాడు బొట్టుకు చూపించిన వేసుకోవడానికి మొహమాట పడతాం, జడ వేసుకోవడానికి మొహమాట పడతాం. కత్తిరించుకోవడానికి రూల్స్ చెప్పారా? ఇలా అంటున్నామని కాదు, మనల్ని మనం విడిచిపెట్టుకోవడానికి ఎంత తట్టకలాడిపోతామో ఇతరుల దగ్గర చూసి నేర్చుకోవాలి. ప్రపంచంలో వాళ్ళు గట్టిగా ఉండడానికి కారణం వాళ్ళ ధర్మాన్ని పాటించడానికి వెనకాడరు. సైంటిఫిక్గా ఏమిటండి అని వాళ్ళు అడగరు. అరే అది సూపర్ సైన్స్, దాన్ని సైన్స్ ఎలా చెప్తావు? ఆధ్యాత్మికతను భౌతికతతో రుజువు చేయాలి అనుకోవడమే మొదటి దోషం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెటీరియల్ సైన్స్ మెటీరియల్, అది భగవద్జ్ఞానానికి స్పిరిచువల్ సైన్స్కి విశ్వాసమే ప్రమాణం. ఇంకేం చెప్తావు? అది నీకు అనుభవానికి వచ్చిందంటే నువ్వు మెటీరియల్కి అతీతంగా వెళ్ళాలి. ఇక్కడ అది సైన్స్కి విరుద్ధం కాదు, సైన్స్కి అతీతం. తెలుసుకోండి. ఇక్కడ ఎప్పుడు గమనించవలసిన ఉద్దేశం ఇది. సైన్స్తో ఆధ్యాత్మికతను రుజువు చేయాలనుకోవడం మొదటి పొరపాటు. బాగా తెలుసుకోవాలి. ఇది ఎలాంటి పొరపాటు అంటే కారు వేసుకుని నదిలోకి వెళ్దాం అన్నలాంటిది. కారు రోడ్డు మీదకి నడవడానికి వచ్చింది, నదికి పడవ కావాలి. కారు అవసరమే రోడ్డు మీద, పడవ అవసరం నది మీద. అది భౌతిక విజ్ఞానం ప్రాపంచిక విషయాలకు పనికొస్తుంది, భగవద్ విషయానికి దీనితో చూడాలనుకోవడం మొదటి పొరపాటు. ఇది తెలుసుకోండి. ఇక్కడ గ్రహించవలసినది సందు దొరికితే చాలు ఎట్టాంటి చెప్తాను కోపగించుకోవద్దు. ఎంత కోపగించుకున్నా రేపటి కనపడం బాధలేదు. ఇవాళ అయిపోయింది. ఈ విశేషమైన ఈ అంశాలను మనం గమనించవలసిన అమ్మవారు మంగళసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. ఇక్కడ అది 3 విధములుగా ఉంటుంది అని చెప్పడానికి 3 రేఖలు పెట్టేవా తల్లి అన్నారు ఇక్కడ. ఎందుకంటే మొత్తం 27 దారాలు ఉంటాయి, 3 పేటలు. ఒక్కొక్క పేటకి 9 దారాలు చెప్పున్న 9x3. పూర్వం మంగళసూత్రం చేసేటప్పుడు పద్ధతి అది, అలా చేసేవారు. 9x3 అంటే 3గా చేస్తారు. ఆ 3 మళ్ళీ కలుపుతారు. ఈ 3 ఒక్కొక్కదాని 9 ఉంటాయి. ఎన్ని వచ్చాయి మొత్తం? ఈ నక్షత్రాలని ఆ నక్షత్ర సంఖ్య ప్రకారంగా వాటి మీదే కాలం ఆధారపడింది కనుక కలకాలం సౌభాగ్యం ఉండడానికి అదొకటి. ఒక్కొక్కదానికి 9 పరిపూర్ణ సంఖ్య. అమ్మవారి ఆవరణలు 9. 9x3 27. అంటే ఉన్నది 30 కదా. ఆ 30 మంగళసూత్రం శివుడు కట్టాడు అని చూపించడానికి వాటి గుర్తుగా కంఠం దగ్గర ఉన్న మంగళసూత్ర సంఖ్య ఆ 3 గీతల్లో కనబడుతుందమ్మా అన్నారు. ఎన్ని దర్శించాడు అంటే ఇక్కడ కూడా ఊరికనే కంఠంలో సంగీతం అని చెప్పకుండా వాళ్ళ ఆయన గుర్తు చేయడం. ఇక్కడ కూడా వాళ్ళ ఆయన మంగళసూత్రం కట్టిన భావం కనుకనే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అనే భావాన్ని ఇంత చక్కగా వివరిస్తూ వాటి తర్వాత శ్లోకంలోకి వెళ్తున్నాం. ఇది అమ్మవారి చేతులు అండి. ఆ చేతుల్ని ఏమని వర్ణిస్తాం ఇక్కడ? మహేశ కంఠబంధక ప్రశస్త బాహువల్లరి సమస్త విష్టపాభయ ప్రదాంబు పాణి పంకజ అన్నారు మహానుభావులు గణపతి ముని. చక్కగా వర్ణించాడు. మహేశ కంఠబంధన, శివుణ్ణి పట్టుకోవడంలో నేర్పరితనం కలిగిన చేతులు, భక్తులకు అభయం ఇవ్వడంలో నేర్పరితనం కలిగిన చేతులు అన్నాడు. ఎంత విశేషమైన మాట ఇక్కడ. భక్తుల పట్ల అభయం, శివుడి పట్ల ఆశ్లేషం, అది వివరించారు ఇక్కడ. సమస్త విష్టపాభయ ప్రదాయ పాణి పంకజే, భక్తుడికే కాదు సమస్త విష్టప సమస్త లోకములకు అభయం ఇచ్చే చేతులు. 4 చేతుల్లో అభయం ఇవ్వాలంటే 4 చేతులు అభయమే ఇస్తున్నాం. ఒక చెయ్యి అభయం కాదు, 4 చేతులు ప్రపంచానికి అభయమే. మనం ముందు చెప్పినట్టు అనుకూల ప్రతికూల మనస్సు పంచతన్మాత్రలు తీసేస్తే ప్రపంచానికి ఉనికి ఉందా అండి? లేదు. కనుక 4 చేతులతో ఉనికి కలిగిస్తుంది ఆ తల్లి ఇక్కడ. అంతేకాదు భగవంతుడు 4 చేతులు ఎందుకయ్యా అని అడిగితే సమాధానం చెప్తాట. మరి విని ఒప్పుకుంటా. మీకు ఎన్ని కావాలన్నా 4 ఎక్కువ అక్కర్లేదండి. నేను 4 అంటారండి, 40 దాకా ఉన్నాను మీరు అనుకుంటారేమో. నేను అన్నింటినీ 4లోకి లాగేశాను. ధర్మ అర్థ కామ మోక్షం. మనకు కావలసినవన్నీ మధ్యలో 2లోకి వెళ్తుంటాయి ఎక్కువ మందికి. ధర్మము మోక్షం అడిగేవాళ్ళు ఎంతమంది? మహా కష్టం. కానీ అవి కావాలని తెలివైన వాళ్ళు అడుగుతారు. ధర్మ అర్థ కామ మోక్షం 4 ఇవ్వగలదు అమ్మవారు అడిగిన వాళ్ళకి. కానీ 4 ఇవ్వడం కోసం 4 చేతులు పెట్టుకుంటుంటారు తల్లి. తెలుసుకుంటా
అలాంటి చేతులు. ఈ చేతులు ఎంత గొప్పవంటే అత్యద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనై నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకర్పో చతుర్నాం శీర్షానాం సమమభయ హస్తార్పణధియా. మహాత్ముల రచనలు తెలియాలంటే వాడి పురాణ కథల బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఇక్కడ బ్రహ్మగారికి ఒకప్పుడు 5 తలకాయలు ఉండేట. 5 తలకాయలు ఒక శివుడిగా ఉంటాడు. బ్రహ్మగారికి కూడా ఇచ్చాడు ఆయన పాపం, చేసుకోవడం మంచి పనులు అని ఇచ్చాడు. కళ్ళు నెత్తికెక్కే అన్నట్టు ఆయనకి తల నెత్తికెక్కి మొత్తం 4 దిక్కుల 4 తలకాయలు, పైన తలకాయలు దానికి. దానితో అహంకారం వచ్చింది. అహంకారం వచ్చి పరమేశ్వరుని అవమానించాడు. చాలా మందికి ఆ కథ తెలిసి ఉంటుంది. పరమేశ్వరుడు మహాలింగంగా ఆవిర్భవించిన తర్వాత ఆయన యొక్క పైభాగం చూడకుండా చూసి ఆయన అబద్ధం ఆడతాడు. ఆ అబద్ధమాడిన తలని పరమేశ్వరుడు గిల్లి పారేశాడు. అంటే అర్థం అబద్ధం ఈశ్వరార్చనకు అర్హము కాదు. అది ఇక్కడ చెప్పడం లేదు. అసత్యం అన్నిటికంటే అసహ్యకరమైన గుణం, అది తీసి పారేశాడండి దాన్ని ఇక్కడ. అది ఎలా కేవలం గిల్లి పారేశాడండి. పరమేశ్వరుడికి ఆగ్రహం కలగగానే ఆయన భూమధ్యం నుంచి కాలభైరవుడు ఉద్భవించి ఆయన యొక్క తలని గిల్లి పారేశాడు. మనం చూడండి, చెట్లకి కొంచెం పండిపోయిన ఆకులు అలా గిల్లి పారేస్తానే అలా గిల్లి పారేశాడు. అందుకే అంత అందంగా చెప్పారు, నకేభ్యః సంత్రస్యన్ ప్రమథమథనాత్ అంధకరిపోహో. అంధకాసుర సంహారకుడైన పరమేశ్వరుని యొక్క గోటి గిల్లుడికి ఒక తలపోయింది. ఎవరికి? బ్రహ్మగారికి. ఎప్పుడైనా తండ్రి ఒక్కడు కొడితే అమ్మా అని పిల్లలు తల్లి దగ్గర పరిగెడతారు. అదొక గొప్ప దృశ్యం అండి. ఎంత అద్భుతంగా భావించాడు. తండ్రి కొట్టగానే తల్లి దగ్గర పరిగెడి అమ్మ రక్షించు అంటే అబ్బా పిల్లాడిని ఎందుకంటే కొట్టేస్తారు అని దగ్గర తీసుకుంటున్నారు తల్లి. అలాగా శివుడు గిల్లి పారిస్తే అమ్మ రక్షించని పరిగెత్తాడు. ఒక్కసారి పరిగెత్తగానే అమ్మ 4 తలకాయలు ఉన్నాయి కదా బ్రహ్మగారికి, ఒకటి పోతే పోయింది. 4 తలకాయలు, 4 తలకాయలు రక్షించడం కోసం 4 చేతులు పెట్టింది తల మీద. ఒక్కసారి బ్రహ్మగారు 4 తలకాయలను రక్షించడం కోసం 4 చేతులు అడ్డం పెట్టి కాపాడుతండి అన్నాడు ఇక్కడ. ఎప్పుడైతే అమ్మ కాపాడుతో శివుడు వదిలేశాడు. చూడండి, ఇక్కడ శివుడు శిక్షిద్దాం అనుకున్న వాడిని కూడా అమ్మ కాపాడితే వదిలేస్తాడు. అందుకే అట్నుంచి రావాలి. అప్పుడు అర్థమవుతుంది. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి ఎందుకన్నారు ఇక్కడ. నీ మాట కాదనడమ్మ నీలాల కంఠము వాడు అమ్మలో నా మొర కాస్త చెవిని వెయ్యవ తల్లి. అలా అవి 4 చేతులు ఎందుకు వచ్చాయంటే పాపం వాడు 4 తలకాయలు కాపాడటం కోసం 4 చేతులు వేసుకుంటారు ఇక్కడ. ఇది గొప్ప విశేషం ఏంటంటే బ్రహ్మ 4 తలకాయలు ఏంటో కదా, సృష్టికుడు 4 దిక్కులే. ఈ 4 దిక్కుల్ని కాపాడుతున్నటువంటి తల్లి జగదమ్మ. ఈ భావాలంటే ఇక్కడ ఇప్పుడు భావం తెలిసి పద్యం చూడండి. మృణాళీ మృద్వీనాం, మెత్తని చేతులు. అక్కడ తామర తూడు ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా ఉన్నటువంటి చేతులు. అది మృణాళీ మృద్వీనాం తవ భుజ లతానాం చతసృణాం. ఆ 4 చేతులు ఉంటే 4 లతలా ఉన్నాయి చూడడానికి. అది కల్పలత, కోరినవన్నీ తీర్చగలిగేటువంటి కల్పలత. చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనై. ఆ కాపాడిన 4 చేతుల్ని స్తుతిస్తూ కూర్చున్నాడు బ్రహ్మగారు. నకేభ్యః సంత్రస్యన్ ప్రథమ మథనాదంధకర్పో చతుర్నాం శీర్షానాం సమమభయ హస్తార్పణధియా. అమ్మవారి చేతుల్ని ధ్యానించడం చాలా విశేషమైనటువంటి స్తుతి. అది అందుకే ప్రాతర్నమామి ప్రాతర్భజామి అని తల్లిని పొద్దున లేచి ధ్యానించే పద్ధతి ఉంది. అందులో అమ్మ ప్రాతర్నమామి లలిత వదనారవిందం, ముందు వదనారవిందం, తర్వాత ప్రాతర్భజామి లలిత భుజకల్పవల్లి. భుజకల్పవల్లి అన్నారు ఇక్కడ. కల్పవల్లి అంటే కల్పవృక్షపు లతలు అని ఎందుకు పోల్చారంటే కల్పవల్లి ఏది కావాలంటే అది ఇస్తుంది. అమ్మవారు 4 చేతులు కల్పవల్లిలా ఉన్నాయి, అందుకే భుజ లత అన్నారు శంకరుడు. రక్తాంగుళీయల సదంగుళి పల్లవాఢ్యాం. ఒక కల్పవల్లి ఉన్నప్పుడు దానికి చిగుళ్ళు ఉంటాయి. అలాగే అమ్మవారి వేళ్ళు చిగుళ్ళ మెత్తగా ఎర్రగా ప్రకాశిస్తున్నాయట. ఆ చేతులు ఎంత అందంగా దర్శించేలా చూడండి. రక్తాంగుళీయల సదంగుళి పల్లవాఢ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం. ఆ చేతులకు భుజకీర్తులు, కేయూరములు, కంకణములు, అంగుళీకములు అన్నీ ఉన్నాయి. అలా అన్ని అలంకారాలతో ప్రకాశిస్తున్న ఆ 4 చేతుల్లో పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దధానం. చెరక విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకుశాలు ధరించిన ఆ 4 చేతులకి నమస్కారం తల్లి అని ప్రతిరోజు ప్రాతకాలంలో అనుకోమన్నారు. ఇవాళ మనం అనుకుని సంతోషిస్తున్నాం. ఇక్కడ నఖానాముజ్యోతై
నవనలిన రాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామ కథము మే కయాచిద్వా సామ్యం భవతు కలయా హంతకమలం యది క్రీడల్లక్ష్మీ చరణతల లాక్షా రసచనం. ఇందులో విశేషమైన అంశం ఏం చెప్పారంటే హస్తాలను కూడా పద్మాలతో పోలిస్తారు. ఇందులో భుజాలు మొత్తం వర్ణించి అరచేతులు వర్ణిస్తున్నారు. అరచేతుల తల్లికి ఎర్రగా ఉన్నాయి, దానితో గోరింట పెట్టుకుని అలంకరించుకున్నటువంటి ఆ చేతులు ఇంకెంత అందంగా ఉంటాయి. ఆ చేతుల్ని పద్మాలతో పోలుస్తారు కానీ నాకు ఎందుకో పోల్చాలనిపించట్లేదు తల్లి అంటున్నాడు ఆయన. ఎందుకంటే పద్మాలు ఏం పనికొస్తాయి ఆ చేతుల ముందు? ఒకవేళ పద్మాల ఎరుపుని చూసి దిట్టు పోలుస్తున్నారు, పద్మాల మెత్తదనాన్ని చూసి పోలుస్తున్నారు. కానీ పద్మాలకు కూడా సొగసు లక్ష్మీదేవి ఉంటేనే. లక్ష్మీదేవి పద్మనివాసిని అని అంటారు కదా, పద్మాలో కూర్చుంటుంది. కనుక ఒకవేళ నీ చేతుల్ని పోల్చాలంటే లక్ష్మీదేవి కూర్చున్న పద్మంతో పోల్చాలి. అది కూడా లక్ష్మీదేవి పాదాలకున్న పారాణి ఆ పద్మానికి అంటితే ఎంత అందమైన మాట చూడండి. లక్ష్మీదేవి పాదాలకు పారాణి పెట్టుకుని ఉంది, అందులో ఆ పారాణి కానీ ఆ పద్మాలకు అంటితే అప్పుడు నీ చేతులతో ఆ పద్మాన్ని పోల్చవచ్చు అంటుంది. ఇక్కడ చెప్పడంలో విశేషం ఏంటో పరిశీలిద్దాం. అసలే ఎర్రని పద్మానికి లక్ష్మీదేవి పారాణి అంటుకుంది ఎక్కడెక్కడ ఎర్రగా, అలా అమ్మవారి చేతిగా గోరింట అలా ఉందన్నమాట. అలా కానీ పద్మం ఉంటే ఒట్టి పద్మాలతో మేము పోల్చాం, లక్ష్మీదేవి పాదాల పారాణి పద్మాలకు అంటితే అప్పుడు నీ చేతితో పోల్చవచ్చేమో కానీ లేకపోతే పోల్చడానికి లేదమ్మా అంటున్నారు. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే పద్మాల్లో లక్ష్మి ఉంటుంది. లక్ష్మి అంటే ఐశ్వర్య శక్తి. అక్కడ అవి ఉంటే పోల్చచ్చు అనే అర్థం ఏంటంటే అమ్మవారి చేతుల్లో జగత్తుకి ఐశ్వర్యం ఇవ్వగలిగేటువంటి శక్తి ఉంది. ఆవిడ హస్తపద్మాల్లోనే ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్య శక్తి ఉన్నది అని అత్యద్భుతమైన భావాన్ని చూపిస్తున్నారు. అలాంటి దివ్య శ్లోకం నఖానాముజ్జేతై నవనలిన రాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామ కథము మే కయాచిద్వా సామ్యం భవతు కలయాహంతకమలం యది క్రీడల్ లక్ష్మీ చరణతల లాక్షా రసచనం. ఇప్పటి వరకు అమ్మవారి యొక్క దివ్య హస్తం ఇదంతా కామరాజకూటం. ముఖ్యంగా వాగ్భవకూట, కామరాజకూట, శక్తికూటములు కలిసి కదా మనం అమ్మవారి మంత్రం అంటున్నాం. అది అమ్మవారి రూపం. ఇదేదో ఆ మంత్రం చేసే వాళ్ళ గురించి చేసుకోనియండి. సామాన్యమైన భక్తులు కూడా వీటిని భావించవచ్చు, మంత్రాలు చేయకపోయినా భావించవచ్చు. ఎందుకంటే మనకు కావలసినవన్నీ అందులో ఉన్నాయి. మొదటిది వాగ్భవకూటం. వాగ్భవం అంటే జ్ఞానం. జ్ఞానం రెండింటికి కావాలండి. ఎలా జీవించాలో తెలుసుకోవాలి, ఏది పొందాలో తెలుసుకోవాలి. ఈ రెండు గుర్తుంటే చాలు. ఎలా జీవించాలి అది జ్ఞానమేగా, ఏది పొందాలి అది జ్ఞానమేగా. మొదటి దానికి లౌకిక జ్ఞానం అంటాం, రెండవ దాన్ని పారమార్థిక జ్ఞానం అంటాం. అంతే. లౌకిక జ్ఞానానికి కావలసిన ధర్మము. ఎలా జీవించాలంటే క్వశ్చన్ ఏమిటి? ధర్మబద్ధంగా జీవించాలి. పెద్ద ఆలోచన ఉంది ఇక్కడ. అందుకే జీవించడానికి ధర్మము, పొందడానికి జ్ఞానము రెండూ ఉండాలి ఇక్కడ. జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఆ రెండే జీవితానికి ప్రయోజనం. అందుకే మొదట ధర్మం పెట్టారు, తర్వాత అర్థకామాలు పెట్టారు. మనం మొట్టమొదటి మనల్ని పెట్టమంటే ఏం పెడతాం? అర్థకామాలు ఫస్ట్ పెడతాం. కబుర్లకైతే ధర్మ అంటా కానీ ధర్మం కావాలని, ధర్మం చేయాలని ఎంతమందికి ఉందండి? కబుర్లకు మాత్రం అందరూ సిద్ధమే. కానీ ముందు ధర్మం, తర్వాత అర్థకామాలు. అది భారతీయ సంస్కృతి. అర్థకామాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తే వాడు ధర్మం దెబ్బతినేస్తుంది. ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అర్థకామాలు తొలగిపోయినా ధర్మమే పట్టుకుంటానడం గొప్ప ప్రయోజనం. తర్వాత అర్థకామాలు. అర్థకామాలు కలిపి నిజానికి ఒకటే. అర్థము కామము మనం పేరుకు రెండు అంటాం. కోరిక తెచ్చుకోవడానికి పనికొచ్చేదే అర్థం కదా. అర్థాన్ని మనం కామించట్లేదు చూడండి ఇక్కడ. కనుక అర్థకామాలు కలిపి శాస్త్ర భాషలో ఒక్కటే. అర్థకామం కలిపి పేరు కామం. ఇక మూడవది మోక్షం. కనుక అమ్మవారు స్వరూపం మొట్టమొదటి మనం ముఖాన్ని చూస్తాం. ముఖ జ్ఞానం. ఎవరికైనా సరే మనం ఎవరికైనా తెలియజేయదలుచుకున్నా తెలుసుకోవాలన్న ముఖం ద్వారానే జరుగుతుంది. కనుక వాగ్భవకూటం. అక్కడే కాదు, ఇక్కడ కూడా ఉన్న శక్తి అదేగా, వాగ్భవకూటం. రెండవది ఏ కోరిక తెచ్చుకోవాలన్నా ఏదైనా కర్మ ద్వారా చేస్తాం, తర్వాత హృదయంతో అనుభవిస్తాం. ఇవన్నిటికీ స్థానం అవుతున్నది ఇక్కడ కామరాజకూటం. అర్థకామాలు తీర్చేది కామరాజకూటం. ధర్మమేమిటో జ్ఞానమేమిటో తెలియజేసేది వాగ్భవకూటం. ఇలా ధర్మముతో అర్థకామం తీర్చుకుంటూ నువ్వు జ్ఞానం పరమార్థంగా తీసుకుంటే లభించేది మోక్షం. అది ఇచ్చేది శక్తి కూటం. ఇది తెలుసుకోండి. కనుక కానీ అమ్మవారి 3 కూటములు మనకి ధర్మ, అర్థకామ, మోక్షములు ఇవ్వబోతున్నాయి. కనుక ఆ త్రిపుర సుందరి యొక్క ఆ స్వరూపము ఆశ్రయించిన భక్తులకి ధర్మార్థకామ మోక్షములు ప్రదానం చేసే అత్యద్భుతమైన రూపం ఇక్కడ. జ్ఞానము,
కోరికలను తీర్చగలిగే శక్తి, అదేవిధంగా మోక్షాన్ని ఇవ్వగలిగే శక్తి ఆ తల్లి రూపంగా మనం దర్శిస్తూ ఆ తల్లి యొక్క 4 చేతులు మనం ధ్యానం చేసుకున్నాం. అది జగదైశ్వర్య ప్రదాయకమైనటువంటిది. అందుకు అర్థకామములు ఇవ్వగలిగే, ఎవరికి మీకు నాకే కాదు, సర్వ దేవతలకు, ఋషులకి, ప్రపంచానికి ఇవ్వగలిగేటువంటి చేతులు. అదే లక్ష్మీదేవి తిరుగాడిన పద్మాలు ఉంటే అప్పుడు పోల్చచ్చు. అంటే ఆ చేతుల్లో లక్ష్మి ఉంది, అక్కడ లక్ష్మి ఉంది, అనంత లక్ష్మి ఉంది. అవి కర కమలములు. ఆ చేతులతో జగత్తుని నడుపుతున్నటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ గంట తర్వాత సౌందర్యలహరి యజ్ఞానికి పూర్ణాహుతి ప్రవచనానికి రాబోతున్నాం. మీరు కూర్చునేటప్పుడు తర్వాత వచ్చిన ముందు జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే వెనక వచ్చిన వాళ్ళు నిలబడి సర్దుకున్నారు, మీరు ఇక్కడ ఖాళీ ఉంచడం వల్ల వాళ్ళు హాయిగా కూర్చుంటారు. నిండుగా అందరు రావడం ఆనందమే. మళ్ళీ ఇక్కడ ఆరగింపులు సిద్ధం చేశారు. ఆ పుచ్చుకుని నిన్ననే చెప్పినట్లు తెరచిన కనులతో గంట తర్వాత సిద్ధమవుతాం. సర్వ శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సర్వమంగళమంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ